రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని వాసవి హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయకేతనాన్ని ఎగురవేశారని స్కూల్ కరెస్పాండెంట్ దస్తగిరి పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేకంగా వెంకటేశ్వరరెడ్డి 600 మార్కులకు గాను 591 మార్కులు, శివభరత్ 587 మార్కులు, ప్రదీప్ 585 మార్కులు, అలాగే 500కు పైగా మార్కులను విద్యార్థులు సాధించారని అందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. మన యొక్క పాఠశాల 1991లో జమ్మలగూడలో ప్రారంభం చేసి 2010లో నంద్యాలలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులతో మన యొక్క పాఠశాల అనుబంధము విడిపడి ఉంది అన్నమాట. సాధారణ ఫీజులతో కనీసం చదవడం రాయడం రాని విద్యార్థులను మనం చేర్చుకొని 6వ తరగతిలో చేరేటప్పుడు మన కనీసం చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు, చదవడం రాయడం రాని విద్యార్థులను తెచ్చుకొని మనము అనేకమైనటువంటి కృషి చేసి చదవడం రాయడం నేర్పించి ఉపాధ్యాయుల కృషితో, అదేవిధంగా మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మన పాఠశాల ప్రతి సంవత్సరము అంతంతకు మించి మార్కులు సాధించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రేడ్ పాయింట్స్ పెట్టిన తర్వాత నంద్యాలలో 10/10 సాధించిన ఏకైక పాఠశాల మన పాఠశాల. సాధారణ ఫీజులతోనే మనం అందరం కూడా విద్యార్థులకు ప్రోత్సహించి తల్లిదండ్రులను మనము మెప్పించి ఏది విధంగా చదువు నేర్పుతాం మేము, 2 నెలల్లో చదువులో మార్పు రాకపోతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేని కాన్సెప్ట్ తో ముందుకెళ్తూ మనం ఈ 15 సంవత్సరాల నుండి కూడా అనేకమైనటువంటి మనం అభివృద్ధి సాధించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం మనకు 10వ తరగతిలో పెద్ద బోధనం వంగల వెంకటరామరెడ్డి గారి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి అబ్బాయి 591 మార్కులు సాధించి మన యొక్క పాఠశాల యొక్క ఖ్యాతిని నిలబెట్టడం జరిగింది. ఆ అబ్బాయికి వాళ్ళ యొక్క తండ్రి గారు అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము వాసవి స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా మా యొక్క స్కూల్ తరఫున గానీ, మా కుటుంబ సభ్యుల తరఫున గానీ వెంకటేశ్వరరెడ్డికి అత్యున్నత స్థాయిలో మనం చూడాలని మేము మొదటి నుంచి కూడా మాట ఇచ్చాం. ఆ విధంగా చేస్తా ఉన్నాం. మీకోసము అబ్బాయిని ప్రగతి పథంలో నడిపేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి గత సంవత్సరము 587 మార్కులతో సాధించిన విద్యార్థి శివభరత్, అదేవిధంగా 585 మార్కులతో సాధించినటువంటి ఈ ప్రదీప్ అనే విద్యార్థి కర్నూలు కాలేజీలో చదవడం జరుగుతుంది. ఆ అబ్బాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో, మరి నంద్యాల జిల్లాకు అటు కర్నూలు జిల్లాకు నంబర్ 1 స్థానంలో 475కి 465 మార్కులు సాధించి ఆ అబ్బాయి మొదటి స్థానం నిలవడం జరిగింది. సెకండ్ ఇయర్ లో బైపీసీలో నంద్యాలలోనే టౌన్ ఫస్ట్ 523 మార్కులు సాధించినటువంటి విద్యార్థి మన యొక్క విద్యార్థి. కాబట్టి పై తరగతిలో వెళ్లే కొద్దీ కూడా మన యొక్క విద్యార్థుల యొక్క ఈ యొక్క ఫౌండేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇన్ని మార్కులు సాధించినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధికి మార్కులకు కృషి చేసేటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తామని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కష్టే ఫలి, మేము కష్టం చేస్తున్నాం, ఆటోమేటిక్ గా ఫలితం వస్తుంది మా నమ్మకం. మరి ఆ విధంగా మేము కష్టపడతామని, మార్పు అనేది ఈ రోజు ఎక్కువ వచ్చినంత మాత్రాన్ని మేము సంతోషపడడం కానీ తక్కువ వచ్చిన మాత్రం కుంగిపడడం జరగదు అన్నమాట. అట్లా మార్పు సర్వసాధారణం. ఈ రోజు 591 ఇచ్చినాయి కదా, మేమే నెంబర్ 1 స్థాయిలో మేము లేం. కాబట్టి మనము ఏది ఏమైనా విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో పట్టు సాధించే విధంగా మన పాఠశాల ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క సహకరించినటువంటి పేరెంట్స్ అందరూ కూడా, ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటరామరెడ్డి. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాము. మా కొడుకు 6th క్లాస్ నుంచి శ్రీ వాసవి హై స్కూల్లో చదివిస్తున్నాను. ఆ రోజు చేసి ఇచ్చిన రోజు మా సార్ ఏం చెప్పినాడంటే, మీ కొడుకును అత్యున్నత స్థాయికి తీసుకుపోతాను, మంచి మార్కులు సాధిస్తానని నమ్మకం ఇచ్చినాడు. నేను ఈ స్కూల్లో చేర్పించినాను. ఈ రోజు నా కొడుకు స్కూల్ ఫస్ట్ రావడం సంతోషంగా. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను ఈ పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు నాకు 591 మార్కులు ఇచ్చినాయంటే
దానికి కారణం ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ స్కూల్లో నాణ్యమైన విద్య ఉంది. పిల్లలను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి. ఈ రోజు విడుదలైన SSC ఫలితాలలో మా పాఠశాలకు చెందిన వెంకటేశ్వర రెడ్డి 591 మార్కులు సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా పాఠశాలలో చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. కేవలం చిన్న చిన్న పదాలు రాకుండా ఉన్న విద్యార్థులను చేర్చుకొని ఈ ఫలితాలు సాధించాం. దీనికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా 10th క్లాస్ లో ఎప్పుడు కూడా బ్రేక్ అనేది లేదు. బాగా చదువు చెప్తాము మేము. మామూలుగా ఎన్నో స్కూళ్ళల్లో అన్ని మంచి మార్కులు వచ్చినాయని చెప్తుంటారు, కానీ మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే 2 నెలల్లో మేము చదువు నేర్పకపోతే మేము ఫీజు వాపస్ అని సార్ చెప్పినారు. అలాగే జరుగుతుంది ఇప్పటికి కూడా. మేము అక్షరాలు కూడా రాని వాళ్ళకు కూడా చదువు చెప్పి మంచి స్థాయిలో తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ లో 591 మార్కులు సాధించిన వెంకటేశ్వర రెడ్డికి కంగ్రాచులేషన్స్. అలాగే ఆ కష్టం వెనక మా కృషి ఎంత ఉందో అలాగే తల్లిదండ్రుల కృషి కూడా అంతే ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దీపిక లక్ష్మి. నాకు 10th పబ్లిక్ మార్క్స్ లో 561 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి మా స్కూల్ కృషి చాలా ఉంది, మా పేరెంట్స్ కృషి చాలా ఉంది. నేను అనుకోలేదు, ఫస్ట్ లో స్కూల్ కి వచ్చినప్పుడు నాకు రాయడమే రాలేదు. ఇక్కడికి వచ్చినాక చాలా బాగా ఇంప్రూవ్ అయినాను. దీనికి కారణం మా స్కూల్ టీచర్స్, శాంతి మేడం హ్యాండ్ రైటింగ్ రాపేయడం వల్లనే నాకు హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చింది. మా దస్తగిరి సార్ బాగా ప్రోత్సహించడం వల్లనే ఇదల్లా జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు షమీం. నేను 10వ తరగతిలో 501 సాధించాను. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు అసలు రైటింగ్ రాదు, నా పేరు రాయడం కానీ రాదు. నేను అసలు మా నాన్న పేర్లు కానీ రాయలేక సరిగ్గా ఉండేదాన్ని కాదు. ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఇన్నే చదివినాను. నేను హ్యాండ్ రైటింగ్ ఇంత బాగా రాయడానికి కారణం మా మేడం శాంతి మేడం గారు. మేడం రైటింగ్ నేర్పడం వల్ల నేను ఇంత సాధించాలని అనుకుంటున్నాను. నా మార్కు వచ్చినందుకు మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు, మా టీచర్స్, మా కరెస్పాండెంట్ సార్ కానీ. ఇంత మార్కులు వచ్చిందని చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ తస్మియా. నేను ఈ స్కూల్ కి 4th క్లాస్ నుండి వచ్చినాను. శాంతి మేడం గారు రైటింగ్ బాగా నేర్పించారు. మా సారు ఉదయ్ సారు బాగా కృషి చేయడం వల్ల నేను మ్యాథ్స్ లో కూడా బాగానే సాధించాను. నాకు పబ్లిక్ లో 502 మార్క్స్ వచ్చాయి.